బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు ఎన్నో చూశాం, చూస్తున్నాం కూడా. చెప్పాలంటే ఆయన కాలజ్ఞానం రాసినవన్నీ ప్రతిదీ భయం పుట్టించే విధంగా ఉంటుంది. అయితే ఇప్పుడు వచ్చే 2025 నుంచి 26 మధ్య, అలాగే రానున్న రోజుల్లో కూడా చాలా విపత్తులు రానున్నాయి. కొన్ని ప్రళయాలు ఎదురు అవనున్నాయి. మరి నిజంగానే ఇప్పుడొచ్చే పరిస్థితులు అంత దారుణంగా ఉంటాయా? కోవిడ్ కంటే మరో ప్రాణాంతకమైన వ్యాధి వస్తుందా? ఆ రెండు దేశాలు ప్రపంచ దేశాల మధ్య చిచ్చు పెడతాయా? ఈసారి నిప్పుల వర్షం ప్రళయం తప్పదా? బ్రహ్మంగారు భవిష్యత్ గురించి వ్రాసిన తాళపత్ర గ్రంథాలు ఇప్పటికీ అక్కడే ఉన్నాయా? అసలు ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలు ఏంటి? కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. వీడియోలో అయితే జరగబోయే చాలా విషయాలున్నాయి. చివరి వరకు అస్సలు మిస్ కాకండి. నిజానికి బ్రహ్మంగారు కాలజ్ఞానం ఒకేసారి చెప్పలేదు. అనేక సందర్భాల్లో వేరువేరు వ్యక్తులకు తెలియజేశారు. అంతేకాకుండా చాలా భాగాన్ని ఒకే చోట పాతిపెట్టారు. తర్వాత దానిపై చింత చెట్టు కూడా మొలిచింది. అసలు కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకు పాతిపెట్టారు, ఆయన ఎందుకలా చేశారు అనే ప్రశ్నకి ఇప్పటికీ సమాధానం దొరకలేదనే చెప్పాలి. ప్రపంచంలో జనసంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అని ఆయన అప్పుడే చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా చాలా విపరీతంగా పెరిగిపోయింది. కరువు కాటకాలతో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్నాయి. ఎన్నో చిత్ర విచిత్ర యంత్రాలు వస్తాయి, కానీ చావు పుట్టుకను మాత్రము కనుగొనలేకపోతారు అని చెప్పారు. ఈ సృష్టిని మార్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అని చెప్పారు, కానీ చావు పుట్టుకల యంత్రాన్ని కనుగొనలేరు అని చెప్పారు. బహుశా ఆయన చెప్పింది ప్రస్తుతానికి నిజమే, కానీ రాబోయే రోజుల్లో మాత్రం చావుని ఆపలేకపోవచ్చు. ఏమో కానీ యంత్రాలతో మనిషిని మాత్రం పుట్టిస్తారు అనిపిస్తోంది. వావి వరుసలు లేకుండా మనుషులు జంతువుల్లా ప్రవర్తిస్తారని బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పటికీ ప్రపంచంలో అందరూ వావి వరుసలు మరిచి జంతువుల్లా ప్రవర్తిస్తారు అని ఆయన చెప్పారు. ఇంకా విదేశీయులు భారతదేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు. ఆయన చెప్పినట్టే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశ ప్రజలు బానిసత్వం చేశారు. ఇది ఇలా ఉంటే 2025లో జరిగేవి, జరగబోయేవి, అలాగే 2026లో జరగబోయే విషయాల గురించి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా 2025లో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు తెలుసుకుందాము. ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం కొనసాగి దేశాల మధ్య చిచ్చు పెడుతున్నాయని తెలిపారు. నిజానికి రష్యా మరియు ఉక్రెయిన్ దేశాల మధ్య పెద్ద చిచ్చులా మారి ఇంకా కొనసాగుతూనే ఉంది. వేర్వేరు ప్రయాణ చక్రాలు ఢీకొని భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన తెలిపారు. నిజానికి ఆంధ్ర సరిహద్దుల్లో జరిగిన ఇరు రైలు ప్రమాదాన్ని, ఇంకా దేశంలో ఇటీవల జరుగుతున్న రైలు ప్రమాదాలన్నింటినీ సూచిస్తుంది. ఆయన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే కరోనా మహమ్మారి ఇంకా అవలేదు, మరో కొత్త వైరస్లు పుట్టుకొస్తాయని ఆయన చెప్పారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత నుంచి కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కాలజ్ఞానంలో వివరించారు. ప్రస్తుతం చూస్తున్నట్లయితే దానికి బదులుగా ఎన్నో కొత్త వైరస్లు దాని నుండి రూపాంతరం చెందుతూ వస్తున్నాయి. బహుశా ఫ్యూచర్లో కొత్తవి మరియు కరోనా కంటే భయంకరమైనవి కూడా రావచ్చు. భారీ వర్షాల కారణంగా భారతదేశంలో ప్రకృతి వైపరీత్యం భారీగా చోటు చేసుకుంటుందని తెలుపబడింది. నిజానికి 2024 సంవత్సరం ప్రారంభంలో ఉత్తర భారతదేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాన్ మరియు వరదలతో మునిగాయి. అలాగే ఎంతో ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం సంభవించింది. రావణ కాష్టాన కల్లోలములు రేగి ఆ రాజ్యము కుప్పకూలును. నిజంగా చెప్పాలంటే శ్రీలంక యొక్క ఎకనామీ ఇన్ఫ్లేషన్ వల్ల ఆ దేశంలో తినడానికి తిండి మరియు ఇతర సదుపాయాలు లేక ఆల్మోస్ట్ ఆ దేశం దివాలా ఎత్తే పరిస్థితులు కనిపించాయి. ఇక అడవి మృగాలు దేవాలయ ప్రాంగణంలో ప్రవేశించి మానవులను చంపుతాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ సంఘటనలు చాలాసార్లు జరిగాయి. నాస్తికత్వం ప్రబలుతుంది, వావి వరుసలు మరిచి ప్రవర్తిస్తారు. రీసెంట్గా జరిగిన యాక్టివిటీస్లో సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తూ అనేక కామెంట్స్ని రాజకీయ నాయకులు సభల్లో బహిరంగంగా మీడియాల ముందు వ్యక్తపరిచారు. మధ్య తూర్పులో ఉన్న దేశాలు ఆకలి మరియు స్థల ఆక్రమణ కోసం యుద్ధాలు చేసి మరణిస్తారని తెలిపారు. రీసెంట్గా ఇరాన్ మరియు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధం అక్కడ ఉన్న పెద్దల నుండి పిల్లల వరకు ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు 2025 మరియు 26 తదుపరి సంవత్సరాల్లో జరగబోయే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం గురించి తెలుసుకుందాము.
పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగ్గా పాలు ఇవ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది. అంటే రానున్న కాలంలో ఇది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. శాంతమూర్తులకు కూడా విపరీతంగా కోపం వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం విడిచి ఇతర ధర్మాలను ఆచరించి నాశనమవుతారు. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది. పట్టపగలు ఆకాశం నుండి పిడుగులు పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు. కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పుడు గడగడలాడిస్తున్నాయి. కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కొనలేకపోతున్నారు. 2025 సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు కూడా దారి తీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే ఏ వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడని కూడా చెప్పారు. కులమత భేదాలు నశిస్తాయని చెప్పారు. భూకంపాలు ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు. తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని చెప్పారు. అలాగే సూర్యుడు అనగా ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయి. అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా ఈ 2025 అలాగే 26లో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా తెలుసుకుందాము. రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్కు పుడకను అంటుకుంటుందని, జల ప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యామ్ డ్యామేజ్ పడితే ఇలాంటి విపత్తు జరిగి ఇంద్రకి వేలాద్రిని తాకే ఛాన్స్ ఉంది. అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. నిద్రపోకుండా రోగాల బారిన పడి జనాలు మరణిస్తారని చెప్పారు. గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడా చస్తాయని బ్రహ్మంగారి చెప్పే ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా కామవాంఛతో పెళ్లి జరిగి ఏడాదిలోనే విడిపోతారని చెప్పారు. సూర్యమండలం నుంచి మంట రూపంలో శబ్దం వినపడుతుంది. అలాగే 2026 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు. నీటినందు చేపలు తాము చచ్చామని తలిచి బయటకు వస్తాయి. విచిత్రమైన ఒక ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రి నిద్రపోతుంది, పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడు. బనగానపల్లె ప్రాంతంలో చింత చెట్టుకి జాజులు పూస్తాయి. యాగంటి బసవన్న రంకెవేస్తాడు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలం నుంచి వదిలి వింధ్యా పర్వతాలకు వెళ్తాడు. నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది. చెన్నై నగరంలో ప్రకృతి వలన జనులు అల్లాడిపోతారు. శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారు. బెంగుళూరులోని వైశ్యకులంలో శ్రీ మహాలక్ష్మి జన్మిస్తుంది. కంచి కామాక్షి కన్నెర్ర చేస్తుంది. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుంది. రాయదుర్గంలో రామచిలక వీర ధర్మాలను చెబుతుంది. 2060 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంతా సగానికి తగ్గిపోతుంది. ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనులు మరణిస్తారు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏంటంటే, నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు. అంటే మనం కరెంటు బల్బులను వాడుతున్నాం కదా, అదే అన్నమాట. వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతారు అని చెప్పారు. అంటే సినిమా యాక్టర్స్ ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుందని అర్థం. గట్టివాడైన పొట్టివాడు ఒకరు దేశాన్ని పరిపాలిస్తాడని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు కూడా. ఒక వితంతువు 16 సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందన్నారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు కదా. అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలను మనము ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము. దేవత విగ్రహాలు దొంగలించబడతాయి. చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏ వింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు. కాలజ్ఞానములో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతున్నాయి కూడా, జరగబోతున్నాయి కూడా. నీటిని కొనుగోలు చేస్తారు. మనుషులు పక్షుల్లా ఎగురుతారు. భర్తలను భార్యలు ఏలుతారు. ఆకాశాన పొగమంటలు పుడతాయి. వేప చెట్టుకు అమృతము కారెను. మనుషుల్లో కోపం పెరిగిపోతుంది. వావి వరసలు మర్చిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాము. అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివ్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ భక్తి వీడియోలు కొత్తగా మేము ఏది అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అలాగే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి తెలియజేయండి. మీ యొక్క అమూల్యమైన సూచనలను, సలహాలను మరియు అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు నమస్తే. జై హింద్.